మేము ఈరోజు చేపలు పడడానికి వచ్చినాం. ఇగో రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇది చింతలతాన. అక్కడ మేము చేపలు పడడానికి వచ్చినాం. ఇక్కడ మాత్రం ఒకప్పుడు కొన్ని మస్తు ఇండ్లు ఉండేటి, ఆ ఇండ్లన్నీ ఇప్పుడు తీసేసి మొత్తం వాటర్ వచ్చేటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం వాటర్ చుక్కలేదు. మేము చేపలు పడదామని వచ్చినాం, మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి. చూద్దాం, చుట్టుపక్కల ఉన్న ఎంత అన్ని వాటర్ ఉండే, ఇవి ఎక్కడ దాకా మొత్తం వాటరే ఉంటాయి. ఇప్పుడు మాత్రం అన్ని ఎండాకాలం కాబట్టి ఎండిపోయినాయి. సరే చూద్దాం ఎన్ని చేపలు పడతాయో చూద్దాం. మన అందరం కలిసి ఇప్పుడు చేపలు పడడానికి పోతున్నాం. అందరు రండి, లోపలికి పోదాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని జర సపోర్ట్ చేయండి, మమ్మల్ని జర ఆదరించండి. అబ్బా వచ్చిందా? ఇక రండి రండి, ఇక చూడండి. ఫ్రెండ్స్, ఇక ఇదే మన అడ్డ. ఈ అడ్డలో చూడు ఎన్ని చేపలు పడతాయో ఏందో కానీ ఇక ఫుల్ కుమ్మేద్దాం రండి. టెన్ డెన్ 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 డే జింక్ చికెన్ జింక్ చికెన్ చికెన్ చికెన్. ఫ్రెండ్స్ వచ్చేసండి, ఇక ఆకండి. ఇక చూడు మనం చేపలు పడుతుంటే మొత్తం అన్ని చేపలు మన దగ్గరకు వచ్చి డాన్స్ వేయాలి మొత్తం. డింగ్ 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 డాన్స్. ఆగో మా అన్నలు కూడా వచ్చిళ్ళు, అందరం ఉండే ఒక 4-5 వచ్చేసినాం ఇడికి. ఇక చూడండి చూడండి చూడండి, ఒక్కొక్క చేపలు మొత్తం ఎగురుతున్నాయి. జింగ్ జింగ్ డింగ 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 డింగ్ జింగ్ 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 జింగ్.
అబ్బా వచ్చేసినామన్నా. ఇగో ఇక్కడ మస్తు ఉన్నది. ఈ లొకేషన్ ఏదో మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక చూద్దాం, ఇక్కడ అయితే చూద్దాం. మస్తు అనిపిస్తుంది. చేపలు పడితే మాత్రం మజానే వేరు. ఎంత బాగుంటుంది అంటే పట్టిన దానికన్నా మనం కొనుక్కున్న దానికన్నా పట్టిందే చేప మస్తు అనిపిస్తుంది. చూడండి అన్ని చేపలన్నీ ఎండికపోయినాయి పాపం. ఫ్రెండ్స్ చూసింది కదా, ఇగో మా రంగంలో ఇక సంతలకే నాగో అన్ని గాలాలు తీయాలి. ఇక గాగో చేపలు, అయ్యో బిడ్డ చేపలు అన్నీ చచ్చిపోయినాయి. ఇక ఆ చేపలు మాకు దొరికితే మంచిగుండు. ఇక చూడు ఇక పిండి తెచ్చుకున్నాం, గాలాలు తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం. ఇక అక్కడ వేసుడే కూడా తక్కువ. అగో చేపలు నన్ను వెళ్తున్నాయి. రారా దిలీప్ గా తొందర గాలమేరా అనుకుంటా. అగో నా చేతిలో మొత్తం పిండి అనమాట. ఆ పిండి పిచ్చుకొని తెచ్చుకున్నాం. ఇక గీడే మా దోస్తుగాడు, గీడే మా పిండి కలిచిండు. ఇక అన్ని గాలాలకు మొత్తం పిండి పెడుతుండు. అని పేరు భీమన్న అంటాం మేము అందరు, భీమన్న నాయక్ అంటాం. ఇక చూడండి అబ్బా ఆహా ఓహో భీమా మంచిగున్నారా? ఓ ఆగో అన్న, ఓ అక్కడి ఎందుకు వస్తున్నావే? కృష్ణ అన్న, అన్న పేరు కృష్ణ అన్న ఫోటో వచ్చాడు ఉంది. డ్యాన్స్ చేస్తాను చూడు, సూపర్ అన్న, నీ డ్యాన్స్ సూపర్ అన్న. అయ్యా అన్న గల్లకి ఎందుకు పోయినావే? అరే అవ్వ గల్లకు పోయినావు ఎందుకే? కాలు దిగ పడతాయి గల్లకి ఎందుకు పోయినావే నువ్వు? అరే చెప్తున్నాం కానీ అది చెప్పు కూడా తెగిపోయింది. నానే ఏ షర్ట్ చెప్పు మొత్తం తెగిపోయింది. రా బయటికి రా. ఇక రావా? రాకపోతే ఉండే చెప్పు తెగిపోయింది, అన్ని తెగిపోయి కడుకో. ఇక ఫ్రెండ్స్ అక్కడి చూస్తున్నాయి ఇక చేపల కోసం గాలాలు వేసినా. ఇక పిండికి గాలం పెట్టినా. ఇక తింపి అని లేస్తే అబ్బా చేప డింగ్ అనుకుంటా నా దగ్గరికి రావాలి. మరి అగ్గో అక్కడెత్తా దూరం వేసింది అనుకో మస్తు ఉంటుంది. రండి ఎద్దందా. ఏ జింగ్ 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 అబ్బా. ఇక దిగుతున్నా. ఇక మెల్లమెల్ల దిగాలి కింద, ఎందుకంటే ముళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇక మెల్లగా పోతున్నాం. చేపలు రండి నారాండి, మీరు వస్తే నేను తింటా, రండి తొందర రండి చేపలు తొందర రండి అని ఒక పాట వాడుకుంటా. ఇక చూడు గిర్ర తింపి ఇసురుడు సిరున ఓ అక్కడ ఎక్కడో పడ్డది గాలం. ఇక మెల్లగా గాలమంతా దారమంతా లోపలికి పోయింది. మెల్లగా తీసి ఒక దానికి గాలం డబ్బా ఆడ పెట్టి ఆ డబ్బా కాడ ఒక బండరాన్ని ఏదన్నా పెట్టాలి. ఎందుకంటే చేప పడ్డదనుకో ఆ డబ్బాతో సహా గుంజుకొని పోతుంది కదా. అందుకే ఏ చూడు మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అయ్యో ఇంకొక డబ్బా తెస్తున్నాయి. ఇక ఇంకొక డబ్బా తెచ్చి ఇంకో డబ్బా కూడా వేయాలి కదా. అరే ఒకటే అయితే గాలానికి పడే ఒక 4-5 డబ్బాలు వేసుకోవాలి. 4-5 డబ్బాలు వేసుకుంటే మన అదృష్టం ఉన్నది అనుకో మంచిగా వచ్చి లోపలికి మెల్లగా పోయినా. ఇక మెల్లగా అబ్బా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటా పోవాలి. ఎందుకంటే మన సౌండ్ చేపలకు వినబడి మన చేపలకు పడాయంట తెలుసా. చాలామంది అంటారు జర మెల్ల నడుమని చేపలు వేసుకుంటాం దూరం ఉండమని. ఇక మళ్ళీ ఒక్కసారి గిర్ర తింపినట్టు అడుక్కుమని వేసిన. ఓ అక్కడ పడ్డా చూడు, అది నేనేసిందే. ఒకవేళ చేపలు బాగా తిరుగుతాయని చాలామంది అన్నారు. అక్కడ కనబడుతున్నాయి కూడా తిరిగేటివి కూడా. అక్కడ వేసిన ఇక వేసి ఇక గాలమాడ పెట్టిన. ఇక అటు ఇటు చూస్తుంది. ఇక ఎవరైనా ఉన్నారా లేరా, వస్తాయా వస్తలేవా. చూడు ప్రకృతి మాత్రం మస్తున్నది. లొకేషన్ మాత్రం అదుర్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. 2 గంటలు అవుతుంది ఫ్రెండ్స్. ఒక్క చేప పడలేదు, ఏం పడలేదు. ఎంతో ఆశ పెట్టుకొని మస్తు వచ్చిన. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చినాం ఫ్రెండ్స్. సిరిసిల్ల నుంచి వచ్చినాం. 200 పెట్రోల్ బొక్క, అన్ని బొక్క. ఒక్క చేప కూడా నేను మాత్రం ఫుల్ డిసప్పాయింట్ భయ్యా. అయ్యా చూడు ఒక్కడు కూడా ఒక్క చేప పడలేదు, ఏం పడలేదు. అసలు పిండేది లేవు. ఆ పిండికి దానికి ఇంకా మన సక్క తింటామో తెలియదు కానీ ఆ చేపల కోసం పిండి దానిలో తౌడు గుడ్డు దానికి మంచిగా ఫ్రెష్ చేసి మంచిగా చేసి పెట్టాలి. అయినా కూడా ఒక్క చేప పడలేదు. సరే ఇక రోజుకి ఇలా జరుగుతుంది అంటే జరగదు అనుకో. ఈరోజు వచ్చినాం అయితే ఫెయిల్ అయిపోయినాం. అక్కడ బెస్తోళ్ళన్న చేపలు పడుతున్నాం చూసినాం. అన్నకే ఎప్పుడో పొద్దున వచ్చి వలలేసినంట. ఆ అన్నకి ఒక్క పాంప్లెట్ పడ్డది మేము చూస్తున్నాగానే. ఫ్రెండ్స్ మేము చాలా డిసప్పాయింట్ అయినాం. చూద్దాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా పడతాం. ఇటువంటి చేపలు ఖచ్చితంగా పడి మీకు మీ వీడియోలు పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఈరోజు వాళ్ళలేదు. జర మీరు కూడా డిసప్పాయింట్లో ఉన్నట్టున్నారు. మీరు ఏం భయపడకండి, ఎందుకంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారు. మీ సపోర్ట్ వల్లనే ఇట్లాంటి వీడియోలు నేను చాలా చేస్తా దేవుడా. సరే బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్
ఇగో మా ఫ్రెండ్ గారు పోతున్నా అన్న వేరే దగ్గర వేస్తామే, ఇక్కడ మంచిగుంది చేపలు పడతాయి అన్నారు. ఆయన అక్కడ నుంచి వేరే లొకేషన్ కాడికి వచ్చినాం. ఈ అవ్వ ఇక్కడ చూస్తారు పెద్ద పెద్ద చేపలు దుంకుతున్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఒక్కటి చూస్తే పానమైంది. కానీ ఏమే ఏం లాభం, వరకే టైం అయిపోయింది, ఏ చీకటి అవుతుంది. ఒక అర్ధ గంటనో 40 నిమిషాలు ఉన్నది. ఆయనతో వేసి చూసినాం. ఇక చూసినాం ఒక్క చేప పడలేదు ఫ్రెండ్స్. ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా పడలేదు. ఇవ్వ మస్తు బాధ అనిపించింది. తిరిగినాం, చూసినాం. ఏం చేద్దాం అంటే చేపలు అందరికి ఒక్కోసారి పడాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి సతాయించి పడతాయి తెలుసా. మేము చాలాసార్లు అట్లా వచ్చినాం పోయినాం, చాలాసార్లు మాకు పడలేవు. ఈసారి కూడా పడతాను వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ కలవలేదు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్ బాయ్, పోతున్నాం. ఒక్కసారి లొకేషన్ ఒక్కసారి చూసుకో ఎంత బాగుందో. వావ్ సూపర్గా ఉంది లొకేషన్, మాత్రం అదిరింది చాలా బాగుంది. లొకేషన్ చేంజ్ చేసినా కూడా సేమ్ పరిస్థితి. ఇద్దరం సప్పుడాక ముళ్ళే మూట చదువుకొని వస్తున్నాం ఫ్రెండ్స్. బెస్ట్ ఆఫ్ లక్. ఏం చేద్దాం, అన్ని మాకే చెప్పుకోవాలి. ఇంకోసారి పట్టిన తర్వాత మీకు ఖచ్చితంగా పెడతా. ఖచ్చితంగా ఇక్కడ మస్తు పెద్ద ఎగురుతున్నాయి చేపలు, కానీ పిండికి అవి ఏం తింట్లో ఫ్రెండ్స్. ఏం చేద్దాం, సరే నెక్స్ట్ టైం.